నేను ఆయనను ఎరిగి ఉన్నాను. కాబట్టి నీ దిక్కుమాలిన పరామర్శ నాకు అక్కర్లేదు. కానీ నువ్వు ముందు బాగుపడరే, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుకో. అయ్యా నువ్వు బాగుపడ్డావు, నాకు దేవుడు తోడై ఉన్నాడు, నన్ను మర్చిపోడు. ఇన్ని పేర్లు, వందలాది పేర్లు గుర్తుపెట్టుకున్నవాడికి నా పేరు తెలియదా? నేను తెలుసు ఆయనకి. ఎట్టుందో చూడు కోటింగ్. నేను చెప్తున్నాను, ఏ స్థితిలో ఉన్నా నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ పిరిగి పంద మాటలు మాట్లాడేవాళ్ళు, దిగజారుడు మాటలు మాట్లాడేవాళ్ళు, అవిశ్వాసాన్ని నూరిపోసేవాళ్ళు, దేవుడి కంటే దయ్యాలనే గణపరిచి మాట్లాడేవాళ్ళు, ప్రభువు కంటే పరిశుద్ధ సేవకుల కంటే మంత్రగాళ్ళని గణపరిచి మాట్లాడే తిక్కలోళ్ళు, ఇట్లాంటి సోది సరుకు నీ దగ్గరకు వస్తే పోయేస్తున్నాములో సైతాన్ అని అంతే. ఆమె దగ్గరికి పోతే సైతాన్ అంటుంది. ఎందుకు వచ్చింది గొడవ పాని? మనం సైతాన్ మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిన కాడు సైతానుడివి. నువ్వు వచ్చిన కాడి నుంచి నువ్వు ఏ విజయం పలికావురా, ఏ దీవెన పలికావు? అదేందో అట్టట్టు అయిపోతుంది, ఇదేందో ఇట్టట్టు అయిపోతుంది. నువ్వు వస్తేనే గుండె దాడ వస్తుందిరా బాబా. సంతకాడు తెచ్చేవాడిని నీకు దెబ్బకి సగం పొద్దుగా తెచ్చేటట్టున్నా నేను. సైతాన్ గాడి, నువ్వు సైతాన్ గాడి దగ్గర, నువ్వు సైతాన్ దగ్గర అనుచరులాగా ఉన్నారు. నీ నోరు తెరిస్తే దరిద్రపు మాటలే వస్తుంది. అని ఆ డైలాగులతో రాడాడు. వదిలిపోవాలా వాడు, నీకు బట్టియటం కాదు, వాడికి పట్టిన దయ్యం కూడా వదిలిపోవాలి నువ్వు గద్దిస్తే, అంతే. యేసునామా హల్లెలూయా. ఏమంటారు? ఎందుకంటే సైతానుగాడు మాటలతోనే మనలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు. ఎందుకంటే నువ్వేది వింటున్నావు దాన్ని బట్టి విశ్వాసం ఏర్పడిద్ది. చూడండి అక్కడ క్లియర్గా, వినుట వల్ల విశ్వాసము కలుగును అన్నాడు. ఆ మాటను ఒక్కదాన్ని విడగొట్టి ధ్యానించండి. అంటే నీలో అంతకుముందు లేనివి నీలో ఏర్పడేటట్టు ఆ విశ్వాసాన్ని డిజైన్ చేస్తాడు వాడు. ఎందుకంటే విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది.